వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి యూట్యూబ్ నుంచి సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది. యూట్యూబ్ ఛానల్లో చూసి తను కూడా ఒక యూట్యూబర్ అనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆ సిస్టర్ అయితే మనల్ని కాంటాక్ట్ అయ్యారనమాట. మనం చేసిన ప్రతి ఒక్క వీడియో అయితే ఆ సిస్టర్ క్లియర్గా చూశారు. చూసిన తర్వాత ట్రస్టబుల్గా అనిపించిన తర్వాతే ఆర్డర్ చేసుకున్నారనమాట. కాసు బ్యాంగిల్స్ అనేవి ఒక 4 తీసుకున్నారు. ఆ సిస్టర్ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది మేక్ చేస్తూ ఉంటారు. హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే ఇలా బ్యాంగిల్స్ అవి కాకుండా కట్టు తీగని యూజ్ చేసి బ్లాక్ బీడ్స్ అండ్ చైన్స్ అలాంటివన్నీ మేక్ చేస్తూ ఉంటారనమాట. ఆ సిస్టర్ ఛానల్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. జ్యువెలరీ ఒకటే కాకుండా సిస్టర్ మెటీరియల్ అనేది కూడా సేల్ చేస్తారు. మెటీరియల్గా కూడా కట్టుతీగా వచ్చేసరికి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను కాసులు అనేవి కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మనకి పైన ఒక చిన్న స్ట్రిప్లా ఉంటుంది. అది కాసుల పేరు మనం మేక్ చేసుకున్నప్పుడైతే యూజ్ అవుతుంది. బట్ బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఏంటంటే అది ఉంటే కనుక మనకి బ్యాంగిల్స్ అనేవి కాసులు ఈజీగా ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం వేసుకున్న శారీ ఆర్ డ్రెస్కి దేనికైనా పట్టి ఊడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి అని చెప్పి మనం కాసుల్ని పైన స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను 1 by 1 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నా కాసుల్ని. మీకు ఇక్కడ ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది కాసులు అనేవి ఎలా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నానో. మొత్తం ఓవరాల్గా అన్ని బ్యాంగిల్స్కి కాసులు అనేవి స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం గ్లూ అనేది ఎంత ఎక్కువ యూస్ చేస్తే కాసులు అనేవి అంత మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా కొంచెం నార్మల్ స్టోన్ అంటించినట్టు లైట్గా అంటిస్తే కనుక అవి తడిచినా వెంటనే ఊడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి మనం చూసుకొని మంచిగా వాటిని స్టిక్ చేస్తే సరిపోతుంది. ఏ బ్యాంగిల్స్నైనా మనము జాగ్రత్త పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా కానీ లేదు మట్టి గాజులు అయినా కానీ మనం యూస్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా కానీ మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. నార్మల్ బ్యాంగిల్స్ అనేవి కాస్ట్ ఎక్కువ కాబట్టి వీటిని ఇంకొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్ అనమాట. మనం ఫుడ్ తిని హ్యాండ్ వాష్ చేసుకున్నంత మాత్రాన బ్యాంగిల్స్ అయితే పాడవుతాయి అని చెప్పను నేను. కాకపోతే మనం అవి వేసుకొని బట్టలు ఉతకడం, డిష్ వాష్ చేయడం అలాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. మొత్తం రెడీ అయిన తర్వాత బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నా. అన్నిటికీ నేను కాసులు మొత్తం అన్నిటికీ స్టిక్ చేసేసిన తర్వాత 4 బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మొత్తం కాసులు అయితే మొత్తం అంటించేసాం కదా, స్టిక్ అయిపోయినవి. ఇవన్నీ కూడా నేను స్టిక్ చేసిన తర్వాత 1 day వరకు వాటిని మళ్ళీ వర్క్స్ అనేది స్టార్ట్ చేయను అనమాట. అంటే 1 day కంప్లీట్గా మనకి దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. 24 hours అయిన తర్వాత మాత్రమే మనకి అది స్టిక్ అవుతుంది అని చెప్పి. సో నేను ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే B7000ని యూజ్ చేసి 3mm రౌండ్ స్టోన్స్ని అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇవే ఎందుకు అంటే ప్రీవియస్ నేను గోల్డ్ బ్యాంగిల్స్ని కాకుండా మెరూన్ చేశాను కదా, సో వాటికి కూడా అవి లుక్ అయితే చాలా బాగున్నాయి. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ వైట్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాను. వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది నాకు మోటివేషనల్లా ఉంటుంది. అండ్ నేను
ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల మాకు ఒక మోటివేషనల్లా ఉంటుంది. సో నేను ఓవరాల్గా మొత్తం స్టోన్స్ అన్నీ స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ పార్ట్లో చూపిస్తానన్నమాట. మనం ఏదైనా కానీ స్టిక్ చేస్తున్నాము అంటే పర్ఫెక్ట్గా అది సెట్ అయ్యేలా స్టిక్ చేయాలి. నేను ఇది ఒకసారి స్టిక్ చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ వదిలేసిన తర్వాత వాటిని నేను ఫస్ట్ రబ్ చేసి చూస్తానన్నమాట బ్యాంగిల్స్ని. ఏమైనా స్టోన్స్ ఊడిపోయి ఉంటే కనుక అప్పుడు ఊడిపోతాయి కదా. సో నెక్స్ట్ మళ్ళీ వాటిని నేను స్టిక్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను వాటిని బ్యాంగిల్స్ అన్నీ ఒక్కటే చేత్తో పట్టుకొని మనం గట్టిగా కొంచెం ఊపామనుకోండి, ఏమైనా ఒకదానితో ఒకటి బ్యాంగిల్ టచ్ అయ్యి ఊడిపోయే స్టోన్స్ ఉన్నా కానీ అవి కూడా ఊడిపోతాయి అనమాట. తర్వాత వాటిని మళ్ళీ స్టిక్ చేస్తాను. సో మనకి ఇక్కడ ప్యాకింగ్లో ఏమైనా కొంచెం అటు ఇటు అయ్యి వెళ్ళినా కానీ మన కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి బ్యాంగిల్స్కి ఉన్న స్టోన్స్ ఎలా ఉన్నాయో అలానే ఉండడం కోసం నేను 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కస్టమర్ దగ్గరికి అయితే బ్యాంగిల్స్ అనేవి పంపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాంగిల్స్ అనేవి ఎలా ప్యాక్ చేశాను, ఎలా పంపించాను అనేది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు నేను ఏ ఆర్డర్ వచ్చినా కానీ బై హ్యాండ్ ఇచ్చాననమాట. అంటే దగ్గర మాకు తెలిసిన వాళ్ళు, లేదు యూట్యూబ్లో చూసిన మా ఊరి వాళ్ళు అవ్వడం వల్ల సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. సో ఎప్పుడు కొరియర్లో అయితే పంపించలేదు. ఫస్ట్ టైం కొరియర్లో కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా పంపించాలి. ఈ సిస్టర్కి వచ్చేసరికి 2 చిన్న పాపలు ఉన్నారంట. సో నా ఆర్డర్ అనేది నచ్చితే కనుక సిస్టర్కి వాళ్ళ పిల్లల ఆర్డర్స్ కానీ ఆ సిస్టర్ ఆర్డర్స్ కానీ మనకే ఇస్తానని చెప్పారు. సో ఆ సిస్టర్కి బ్యాంగిల్స్ అనేవి బాగా నచ్చాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ మొత్తం 4 బ్యాంగిల్స్ అయిపోయాక చూపిస్తున్నాను మీకు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.